నీ సలహాలు నాకు అవసరం లేదు. రాహుల్, జనరల్ గా ప్రతి ఇంట్లోనూ భార్యాభర్తలు కూర్చొని సమస్యల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాగే అభి కూడా సమస్యల గురించి చర్చించి నీకు సలహాలు ఇవ్వాలి అనుకుంటుంది. పాపం. ఇంకా అభి నీకు భార్యగానే ఫీల్ అవుతున్నట్టుంది, నిన్నింకా భర్తగానే ఊహించుకుంటున్నట్టుంది. అయినా అభి, ఇప్పుడు రాహుల్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుని ఏం చేస్తావు? వెళ్ళి ఎదురుస్తావా? అయినా నువ్వు ఎదురొచ్చినా ఈ పరిస్థితి మారదు. ఈ అభి వేస్తున్న జిత్తుల మారి నక్క నాటకాలన్నీ నాకు బాగా తెలుసు. నువ్వు ఏ ఉద్యోగం కోసమో వెళ్తున్నావని అభికి అర్థమైంది, అందుకే నిన్ను ఆపాలని ప్రయత్నిస్తోంది. రాహుల్ బాబు, ఉద్యోగం కోసం వెళ్తే నేనెందుకు ఆపడానికి ప్రయత్నిస్తాను? ఎందుకంటే ఇక్కడ ఎవ్వరికి ఏ ఉద్యోగాలు రాకూడదు, ఎవ్వరికి సొంత సంపాదన ఉండకూడదు. ఎందుకంటే అందరూ నీ మీదే ఆధారపడాలి, అందరూ నువ్వు చెప్పినట్టే వినాలి, నువ్వు ఏది తెస్తే అది తినే బతకాలి. అందుకే కదా మమ్మల్ని అందర్నీ ఈ కొంపకి తీసుకొచ్చి పడేశావు. ఐరేంద్రి, నేను ఏది చేసినా మన కుటుంబం మేలు కోసమే చేస్తున్నాను. మన కుటుంబం ఏదొక రకంగా ఈ సమస్యల నుండి బయటపడాలి అనే నేను కోరుకుంటున్నాను. అది అర్థం చేసుకోకుండా ఇలాంటి లేనిపోని మాటలు చెప్పి రాహుల్ బాబు మనసు పాడు చేయాలని ప్రయత్నించుకు. మనుషుల మధ్య ఉన్న చిన్నపాటి అభిమానాలను కూడా ఆవిరి చేయాలని చూడకు. రాహుల్, చూసావా అభి గొంతు ఎలా లేస్తుందో? నీ ముందే నాకు వార్నింగ్ ఇస్తుంది. మన ఇంట్లో ఉన్నప్పుడు కుక్కిన పేరులా పడుతుంది, ఏది చెప్తే అది వినేది. ఇప్పుడు ఈ రాజ్యం నాది, ఈ సంస్థానం నాది అన్నట్టు మాట్లాడుతోంది. ఎందుకంటే తను చూపించిన ఇంట్లోకి మనం వచ్చి ఉంటున్నాం కదా, తన మీదే ఆధారపడి బతుకుతున్నాం కదా, అందుకే తన అధికారం మన మీద చూపించాలి అనుకుంటోంది. రాహుల్ బాబు, నా మనసులో అలాంటి ఉద్దేశం లేదు అసలు. ఇంకా బాబీ, నేను ముందే చెప్పాను, ఇంత చిన్న సహాయం చేసి మమ్మల్ని నీ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటే అది నీ అవివేకమే అవుతుంది. పరిస్థితి బాగోలేదు కాబట్టి సర్దుకొని ఇంట్లో ఉంటున్నావు, అంతేకాని నీ కింద సేవకుల్లా బ్రతకడానికి మాత్రం కాదు. అది గుర్తుపెట్టుకో.